ఎందుకు సమస్యలు అంటే దేవుడే కాదు, సంఘంలో దయ్యం కూడా ఉంది అనే సమాచారం మర్చిపోకూడదు. బైబిల్లో సంఘాన్ని గురించి అది ఒక చేను అని చెప్తారు. ఆ చేనులో గోధుమలు ఉన్నాయి, గురుగులు కూడా ఉన్నాయి అన్నారు. గోధుమలు చల్లేవాడు యేసయ్య, గురుగులు చల్లేవాడు సాతానుడు. అంటే ఇద్దరూ ఉన్నారు. దాని అర్థం ఏమిటంటే సంఘంలో చాలా రకాలైన మనుషులు కూడా ఉన్నారు అంటాడు. ఆ విత్తేటప్పుడు కొన్ని రాతి నేలను పడ్డాయి, మంచి నేలను పడ్డాయి, ముళ్ళ కంచెలో పడ్డాయి అని చెప్తాడు. మంచి నేలను పడిన విత్తనాలు బాగానే 30, 60, 100 అంతలు పెరిగాయి. కొన్ని ముళ్ళ చెట్లలో పడాయి, పెరిగింది కానీ చెట్లు దాన్ని అణిచివేశాయి. బండ మీద పడింది, అది కూడా మొలిచింది కానీ వేరు ప్రాకుటకు బండ అడ్డం కాబట్టి కొంత పెరిగి చచ్చిపోయింది. ఆ రీతిగా దేవుడు చెప్తాడు. సంఘాన్ని చాలా వాటికి పోలుస్తూ చెప్తూ వస్తాడు. ప్రశాంత్ అన్న చెప్పినాడు కదా, మనము శరీర సంబంధమైన లేక ఆచార సంబంధమైన భక్తి ఉండకూడదు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మనముంటే బాగుంటుంది అని. ఎంతో కాలం నుండి ప్రభు దగ్గరికి వస్తున్నాం కానీ మనకు ఒకప్పుడు ఉన్న ఆశ, ఆసక్తి సంఘం మీద కానీ, సంఘ అభివృద్ధి మీద కానీ, వాక్యం మీద కానీ, ప్రార్థన మీద కానీ ఆశ లేదు. రోజు రోజు మన ఆశ తగ్గిపోతూ ఉంది. ఆశ తగ్గిపోతే ఆ వ్యక్తి ఎట్లా అవుతాడంటే, మొదట అతనికి ఉన్న ఆశ పున్నమి నాటి చంద్రుడిలాగా ఉంటుంది. పున్నమి నాడు చంద్రుడు నిండుగా కనిపిస్తాడు. దినాలు గడిచే కొద్దీ చంద్రుడు కొంత కొంతే మనకు కనిపించాడు. ఒక రోజున వంకరగా, ఒక రోజున సన్న తీగలాగా కనిపించి మరుసటి రోజున కనిపించాడు చంద్రుడు. కొన్ని రోజులకి మబ్బు కమ్మేస్తుంది, దాన్ని అమావాస్య అంటారు. దేవునిలో మనం తగ్గుతూ వస్తే మనం అమావాస్య అయిపోతాం, అంటే చీకటి సంబంధులైపోతాం, దేవుడు లేకుండా అయిపోతాం. కాబట్టి రోజు రోజు మనం భక్తిని పెంచుకోవాలి. నేను చిన్నగా ఉండేటప్పుడు అంతే అన్నం తినేవాడిని. మా అమ్మ వీడు బాగా ఎదగాలని ఆ రోజుల్లో మాకున్నటువంటి భోజనాన్ని నోటికేసి కుక్కేది, తినని. మీకు కూడా అట్లే చేసి ఉంటారు అమ్మోళ్ళు, నోటికి వేసి దురికింటారు. వారి మూతంతా అయిపోయినా అమ్మ పట్టించుకోదు, ఏదో ముద్ద వాడి నోట్లోకి పోవాలా అని, ఎలాంటి వాడు ఆరోగ్యంగా ఎదగాలని. చిన్నపిల్లలకి అర్థమవుతూ ఉంటుంది. మా అమ్మ కూడా నాకు అట్లే కుక్కింది. కుక్కకపోతే నువ్వు ఎంతోటి అయిండేవాడివి కాదు. తల్లిని తండ్రిని దుఃఖపరిచే వాళ్ళు జీవితంలో బాగుపడరు. తల్లి పాదాలకి బిడ్డలు రోజు దండం పెట్టాలి. నేను చెప్తాను, తల్లి పాదాలకి, తండ్రి పాదాలకి బిడ్డలు రోజు దండ పెట్టాలి. ఎందుకంటే తల్లి 9 మాసాలు గర్భంలో మోసింది, 2-3 సంవత్సరాలు ఒళ్ళో వేసుకొని పాలిచ్చింది. తల్లి మొదటి టీచర్. నాయన, అమ్మ, మామ, అత్త ఇవన్నీ నేర్పించింది. లేకుంటే మూగిదాని అయిపోయి ఉండేదానివి, మూగోడైపోయి ఉండేవానివి. అమ్మ పాదాలకు దండం పెట్టాల. నేను పిల్లలకి చెప్తా ఉన్నాను, దయచేసి నాయన పాదాలకు దండం పెట్టాల. ఆయన ఇంత శరీరం మనకు వచ్చింది, అమ్మ పెంచింది. ఈ శరీరానికి అవసరమైనవన్నీ నాయనే ఇచ్చినాడు. ఈరోజు వేసుకున్న ఈ చొక్కా నాయందే, ఈరోజు వేసుకున్న చెప్పులు నాయనవే, ఈరోజు తలకు పెట్టుకున్న నూనె నాయందే. అమ్మ నాయన లేకుండా ఈ లోకంలో నువ్వెంత ఎదిగండో. నేను మళ్ళా చెప్తాను, తల్లిని తండ్రిని సన్మానించువాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతాడంటాడు. ఏ కోశాన అమ్మని నాయన్ని దుఃఖపెట్టకూడదు. ఓ వయసు వచ్చిన తర్వాత పిల్లలు తిరగబడతారు, నేను వాణ్ణే చేసుకుంటానని.
పోతారు, నాశనం అయిపోతారు. నేను దీన్నే చేసుకుంటానంటారు, పోతారు. ఇద్దరు చక్కల్లో కలిసిపోతారు. 2 నెలలే మీరు సంసారం చేసేది, 3వ నెల పోలీస్ స్టేషన్ దగ్గర ఉండి చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో అమ్మ సలహా, నాయన సలహా ఏ బిడ్డ తీసుకుంటుందో ఆ బిడ్డ చాలా సుఖంగా బ్రతుకుతుంది. నేను అన్నీ అనుభవించి నేను ఈ స్థలంలో నిలబడి చెప్తా ఉన్నాను. అమ్మను తిరస్కరించిన, నాయన్ను తిరస్కరించిన, పర్రాని పాటలు పడినా, మళ్ళా అమ్మని గౌరవించిన, అమ్మ కాళ్లకు దండాలు పెట్టేది, నాయన కాళ్లకు దండం పెట్టే స్థితి నాకు దేవుడు కలగజేసినాడు. వాళ్ళు ఆశీర్వదించినారు. మా అమ్మకి చదువు లేదు, మా నాయనకి చిన్న చదువు. వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించినారు. ఈరోజు ఈ స్థితిలో నిలబడటానికి ప్రభు సహాయం చేసినాడు. ఒకవేళ నువ్వు ఎంత చదువుతావో చదువుకో, అది మీ తల్లి భిక్షే, మీ తండ్రి భిక్షే. నేను చదివినానంటే నీ మొగం. నీకు ఖర్చులు పెట్టకపోతే ఎవడు పెడతాడు? నీకు అన్నం పెట్టకపోతే ఎవడు పెడతాడు? నీకు షెల్టర్ ఇవ్వకపోతే ఎవరు షెల్టర్ నివాసం ఇస్తారు? అమ్మ నాయన ఎంతో త్యాగశీలులు. వాళ్ళ సుఖ సంతోషాలు మానుకొని బిడ్డల్ని నాకంటే బాగుండాలని ఆశిస్తారు. వాళ్ళ స్థాయి ఎంతో తెలియదు, కానీ నా బిడ్డలు నాకంటే బాగుండాలని భయంకరంగా కష్టపడతారు. దయచేసి మీ తల్లిని తండ్రిని దుఃఖపెట్టద్దండి. దయచేసి నేను 2 చేతులు జోడించి కావాలంటే యవన బిడ్డలకు మీ కాళ్లకు దండం పెడతాను. మీ తల్లి తండ్రిని దుఃఖపెట్టద్దండి. దానికంటే ఘోరమైన పాపం ఇంకొకటి లేనే లేదు. భవిష్యత్తులో మీరు బాగుపడాలంటే అమ్మ మాట వినండి, నాయన మాట వినండి. అంత గొప్ప సమాచారం ఇంకొకటి లేదు. ఏ వేదాలు, ఏ పురాణాలు, బైబిలు, ఖురాను ప్రతి ఒక్కటి చెప్పేది ఏమంటే అమ్మ నాయనకు లోబడండి. తాగుబోతు తండ్రి అయినా పర్వాలే, లేకపోతే మనమ్మ చెడ్డదైనా పర్వాలే, అమ్మే, నాయన నాయనే. వాళ్లకు విధేయత చూపెట్టిన బిడ్డలు భవిష్యత్తులో చాలా గొప్పగా దీవించబడతారు. వాళ్ళకు అవిధేయతగా ఉంటే చెడిపోతారు. ఒక మాటలో చెప్తాను, చెడిపోతారు. మీ భవిష్యత్తే నాశనం అయిపోతుంది. అసలు మీకు భవిష్యత్తు ఉండదు. దయచేసి గమనించాలి. భవిష్యత్తు అంటే ఆడబిడ్డకు చెప్తాను, ఓ మంచి భర్త దొరకాల, మంచి పిల్లలు పుట్టాల, వాళ్ళు ఎదగాల, వాళ్ళకు మంచి భర్తలు భార్యలు దొరకాల, వాళ్ళకు పిల్లలు పుట్టాల. ఆ తల్లిదండ్రులు నా పిల్లని చూడాలి. నేను చెప్తా ఉంటా కదా, మేము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మా నాయనమ్మ ఓ చిన్న మందిరంలో పేడలికి ఆయమ్మ శుభ్రం చేసుకొని సేవ అట్లా పరిచర్య ప్రారంభించింది. 5 రూపాయలు ఆమెకి ఇచ్చేవాళ్ళు, సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు. అట్లా యేసు ప్రభు మా ఇంట్లోకి వచ్చినాడు. పేడలికే స్థితిలో నుండి ఈరోజు ప్రపంచాన్ని తిరిగే స్థాయికి దేవుడు మమ్మల్ని ఎదిగించినాడు. మా తమ్ముడు ఒక 10 రోజుల ముందే అమెరికా నుండి వచ్చినాడు. ఈ సంవత్సరమే 3 సార్లు పోయినాడు అమెరికా, కెనడా. పేడలికే ఆ స్థితిలో నుండి దేవుడు మమ్మల్ని అంత గొప్పగా హెచ్చించినాడు. మా తమ్ముడు ఏ రోజు కూడా మా తల్లిదండ్రుల్ని బాధ పెట్టినోడు కాదు. మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, నేనైతే చెడ్డోన్నే. అయితే ప్రభువుని నమ్ముకున్న తరువాత మారినాను. ప్రతిరోజు మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ కాళ్ళకు, మా నాయన కాళ్ళకు దండ పెట్టుకునేవాడిని. మా నాయన ఎప్పుడు నా ఫోటో జేబులో పెట్టుకొని వీడు నా పెద్ద కొడుకు సేవ చేస్తూ ఉన్నాడని చెప్పుకునేవాడు. అదే తండ్రి ఒకప్పుడు వీడెప్పుడు చస్తాడా, మా ఇల్లు సమాధానంగా ఉంటుందా అన్నోడు. ఆ రీతిగా దేవుడు కార్యం చేసినాడు. సంఘంలో ఉండే యవన బిడ్డలకి, చిన్న పిల్లలకి నేను 2 చేతులు మళ్ళా ఒకసారి జోడించి చెప్తాను, అమ్మా నాయన్ని దుఃఖపెట్టద్దండి. మీరు ఎంత వయసు వచ్చినా, అమ్మా నాయన వయసు ఎంత పెద్దదైనా నీకు తెలియదు, నోరు మూసుకొని ఉండు.
నీకు చేత కాదు, నోరు మూసుకోనుడు, ఆ మాట మాట్లాడద్దండి. వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా అమ్మ సలహా, నాయన సలహా తీసుకున్న బిడ్డ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతాడు. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. 2 జీవితాలు నా జీవితంలో జరిగాయి. నేను ఎప్పుడు అమ్మా నాయన్ని గౌరవించడం మొదలుపెట్టానో ఆశీర్వాదం నా జీవితంలోకి రావడం ప్రారంభమయ్యాది. ఎవరైనా ఆ స్థితిలో ఉంటే మీరు మారాలని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు చెడ్డ నేర్పిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు చెడ్డ అంటే వాళ్ళ కుటుంబాల్ని పాడు చేసే మాటలు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అట్లా తల్లిదండ్రులు ఉండకూడదు. బిడ్డల క్షేమం కోసం ఆ బిడ్డలకి మంచి నేర్పించాల, ఆ విధంగా ఉండాలి. అంతేగాని బిడ్డల కుటుంబాన్ని చెడగొట్టే ఆ మాటలు ఏ తల్లి నోట, ఏ తండ్రి నోట రాకూడదు. ఇది కూడా గమనించాలి. ఇవన్నీ కూడా బైబిల్లో విషయాలే. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రభు బిడ్డలుగా ఒక మాదిరికరమైన జీవితం మీకుండాలి.